పాత నిబంధన కాలక్రమం క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల వరకు యోబు ఆదికాండం. క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 1350 సంవత్సరాల వరకు లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు. క్రీస్తుపూర్వం 1350 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల వరకు మొదటి సమూయేలు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల వరకు కీర్తనలు, మొదటి దినవృత్తాంతములు, రెండవ సమూయేలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, రెండవ దినవృత్తాంతములు, మొదటి రాజులు, రెండవ రాజులు, హబక్కూకు, యెషయా, యిర్మీయా, యోవేలు, మీకా, జెఫన్యా, విలాప వాక్యములు, ఇజ్రాయేలునకు, హోషేయ, ఆమోసు, అషూరునకు, యోనా, నహూము, ఎదోముకు, ఓబద్యా. క్రీస్తుపూర్వం 600 నుంచి క్రీస్తుపూర్వం 500 వరకు యెహెజ్కేలు, దానియేలు. క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తుపూర్వం 400 వరకు ఎస్తేరు, ఎజ్రా, హగ్గాయి, జకర్యా, నెహెమ్యా, మలాకి. మరి అలాగే పాత నిబంధనలోని అధ్యాయాలు, వచనములు మరియు పదాలు విభజన: ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. చరిత్ర గ్రంథాలు: యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. విభజన: ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆదికాండం 50 అధ్యాయములు, 1533 వచనాలు, 38,267 పదాలు. నిర్గమాకాండం 40 అధ్యాయములు, 1213 వచనములు, 32,692 పదాలు. లేవియాకాండం 27 అధ్యాయములు, 859 వచనములు, 24,546 వచనములు. పదాలు 24,546 పదాలు. సంఖ్యాకాండం 36 అధ్యాయములు, 1289 వచనములు, 32,902 పదాలు. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు, 959 వచనములు, 28,461 పదాలు. చరిత్ర గ్రంథాలు: యెహోషువ 24 అధ్యాయములు, 658 వచనములు, 18,000